మమ్మీ సిరి ఈరోజు పార్సిల్ వచ్చిందండి. ఇంకో 3 శారీస్ వచ్చాయన్నమాట. సో చూపిద్దాం కదా అన్నట్టు చెప్పు వీడియో స్టార్ట్ చేసాము. సో వీడియో ఈరోజు చేద్దామని అనుకోలేదు, బట్ మమ్మీ కొంచెం బయటికి వెళ్ళే పని నుండి బాగా రెడీ అయ్యారు కదా, సో నేనే చేద్దామని చెప్పాను. సో మమ్మీ కట్టుకున్న శారీ ఎలా అనిపించాను మీరు నాకు కమెంట్ చేయండి. అండ్ మనకి ఫస్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అండి. సో ఈ శారీ ఏంటి అంటే మనకి ఆల్ ఓవర్ గోల్డ్ జరీ ఇచ్చారండి, బ్యూటిఫుల్ వర్క్ అనమాట. సో మొత్తం మనకి ఈ మధ్య బ్రైడ్స్ వేసుకుంటున్నారు కదా చిన్న చిన్న అకేషన్స్కి, అంటే మనకి మ్యారేజ్లోనే చాలా సెక్షన్స్ ఉంటాయి కదా, సో ఒక సెక్షన్కి ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. మనకి ఫోన్లో అయితే లైట్ కనిపిస్తుంది కానీ అంటే కొంచెం ఎల్లోయిష్ కలర్ కనిపిస్తుంది, కానీ బయట అయితే డార్క్ ఆరెంజ్ అనమాట. సో ఆల్ ఓవర్ జరీ వచ్చేసి మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనమాట, అంటే ఒక కొమ్మ ఉంటుంది కదా అలా ఉంది. సో మనకి 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. మనకి బ్లౌజ్కి వచ్చేసి ఏంటంటే ప్లెయిన్ ఇచ్చేసారు, దానికి హ్యాండ్కేమో జరీ వర్కే ఇచ్చారు మొత్తం అనమాట. మనకి శారీలో ఆల్ ఓవర్ ఏదైతే వచ్చిందో అదే ఇచ్చారు. సో అలా మనం శారీలోకి వెళ్ళిపోతే చూడండి ఆ వర్క్ ఎంత బాగుందో మనకి. సో ఇదైతే కొంచెం ప్రైస్ పడింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చినాన్ ఫ్యాబ్రిక్ అండి. ఈ మధ్య చినాన్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, మనకి మెత్తగా ఉంటుంది చినాన్, అయితే చాలా హాయిగా ఉంటుంది క్లాత్. నేను ఒక లెహెంగా కూడా తీసుకున్నాను చినాన్లో. ఆల్రెడీ మన షార్ట్స్లో వైలెట్ ఉంది కదా, అది చినాన్ ఫ్యాబ్రికే. సో ఇదైతే కొంచెం ప్రీమియం చినాన్లా ఉంది, దానికన్నా కొంచెం బాగుంది ఇది. మనకి పళ్ళు వచ్చేసి చిట్టి పళ్ళు అండి. సో మనకి పళ్ళు డిజైన్ ఏంటంటే గోల్డే కానీ మొత్తం వేరేలా వచ్చింది. డైమండ్స్ ఇంకా మనకి ఫ్లవరే కానీ స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట, డైమండ్లో కూడా ఫ్లవర్స్ లాగా. సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి మొత్తం గోల్డెన్ జరీ కదా, గోల్డ్ వర్క్ చేసుకోవచ్చు. దీనికి మనం మగ్గం వర్క్ అని చేయించుకున్నాము అంటే చక్కగా దీనికి మగ్గం వర్క్ చేయించుకోవచ్చు, బాగుంటుంది. ఈజీగా బ్రైడ్స్ వేసేసుకోవచ్చు అండి. ఇవన్నీ అంత బాగుంది. మనకి ఇది ఫోన్లో ఎందుకు ఎల్లోయిష్ కనిపిస్తుందో తెలియదు కానీ బయట అయితే మంచి గ్రాండ్ ఆరెంజ్ కనిపిస్తుంది అనమాట. సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉంది చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ దీని గురించి ఇంకా ఏమైనా కావాలి డీటెయిల్స్ అంటే నేను చెప్తాను, ఇంకో వీడియో చేస్తాను. అండ్ శారీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ దీనికి ఏంటి అంటే కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు మనం. బ్లౌజ్ ఏంటి అంటే ఆరెంజ్ కాంట్రాస్ట్ ఏం బాగుంటుంది, వైలెట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వేసుకున్నారు కదా వైలెట్, అదైనా బాగుంటుంది. లేదంటే సపరేట్గా మనం గోల్డ్ అయినా తీసేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చిన దాని మీద ఆరెంజ్ వర్క్ అయినా చేయించుకోవచ్చు, మగ్గం వర్క్. అండ్ ఆల్సో దీనికి బార్డర్ కూడా చాలా రిచ్గానే ఇచ్చారండి. సో మీరు కాంట్రాస్ట్ ట్రై చేయాలనుకున్నా కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. మనం ఈ మధ్య క్రాప్ టాప్స్ లాంటివి వేసేసుకుంటున్నాం కదా, అలాంటివి కూడా ట్రై చేసేయచ్చు ఈజీగా. సో మనకి శారీ అయితే చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి. ఈ గ్రీన్ శారీ ఏంటి అంటే మనకి డార్క్ గ్రీన్ అండి, అంటే బాటిల్ గ్రీన్ వస్తుంది కదా ఈ మధ్య, అలాంటి గ్రీన్ అనమాట. మనకి దీనికి కూడా సేమ్ అండి, ఆల్ ఓవర్ గోల్డెన్ జరీ వచ్చిందనమాట. మనకి జరీలో ఏంటి డిజైన్ అంటే మనకి పీకాక్ ఇంకా ఎలిఫెంట్ ఆల్టర్నేటివ్గా ఇచ్చారనమాట. ఒక లైన్ మొత్తం ఎలిఫెంట్, దానికి ఆపోజిట్ ఏమో పీకాక్స్ అలా ఇచ్చారు. మధ్యలో వచ్చేసి మనకి గ్రీన్ ఇంకా గోల్డ్ కాంబినేషన్తో ఇచ్చేసారనమాట. ఇదైతే మనకి స్క్వేర్ కాకుండా క్రాస్లో చెస్ మోడల్ ఉంటుంది కదా అలా ఇచ్చారు. సో దీనికి కూడా మనకి పళ్ళు వచ్చేసి ఏంటి అంటే చిట్టి పళ్ళునే ఇచ్చారండి. సో ఇలా వచ్చిందనమాట. మనకి పళ్ళులో వచ్చేసి మనకి ఫ్లోరలే అనమాట, ఫ్లవర్స్ వచ్చాయి చక్కగా బార్డర్లోని. అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి సేమ్ జరీ అండి, సేమ్ డిజైన్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మనకి మెహందీ అది అయినప్పుడు కూడా ఇలాంటివి వేసేసుకోవచ్చు చక్కగా. సో బార్డర్ వచ్చేసి మనకి 2 సైడ్ బార్డర్ ఒకలా లేదండి, మనకి పై బార్డర్ మనకి కింద బార్డర్ ఒకటేనా, ఓకే ఓకే 2 సైడ్ బార్డర్ ఒకలాగే వచ్చేసిందండి. నేను లాస్ట్లో చూసాను కదా కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. సో మనకి సేమ్ బార్డర్ ఇచ్చారు, మనకి వెర్టికల్ ఇంకా హారిజాంటల్ అలా ఏం ఇవ్వలేదు, చక్కగా రెండు ఒకలాగే ఇచ్చారనమాట. సో ఇది మనకి పళ్ళు చిట్టి పళ్ళు ఇచ్చేసారు కదండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇవ్వలేదు దీనికి అన్నిటిలాగా, చక్కగా చిన్న బుట్టీస్ ఇచ్చారనమాట. ఇవే బుట్టీస్ అంటే ఫ్లవర్ బుట్టీసే ఇచ్చినట్టున్నారు, ఫ్లవర్ బుట్టీసే వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి, చక్కగా ఎవరైనా వేసేసుకోవచ్చు. అండ్
హ్యాండ్స్కి కూడా మనకి ఏమి ఇచ్చారంటే బార్డర్ ఇచ్చారండి. ఇది ఈ మధ్య కొంతమంది హిప్ బెల్ట్స్ పెట్టుకుంటున్నారు కదండి, అది కూడా చేయించుకోవచ్చేమో బ్లౌజ్తో, నాకు తెలిసి చాలా పెద్దది ఇచ్చారు. సో హ్యాండ్స్కి కూడా సేమ్ మనకి ఏదైతే బార్డర్లో ఇచ్చారో శారీలో అదే ఇచ్చారనమాట. సో మనం మంచిగా ఇది స్టిచ్ చేయించుకుంటే చాలా రిచ్గా కనిపిస్తుంది ఈ శారీ. అండ్ ఈ శారీ క్లాత్ వచ్చేసి ఏంటి అంటే డోలా అండి, డోలా పట్టు అనమాట. సో మనం వేసుకుంటే ఇలా ఉందండి శారీ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, వేసుకుంటేనే చాలా రిచ్ ఫీల్ వచ్చేసింది. నేనైతే ఫస్ట్ చూసినప్పుడు ఆ శారీయే బాగుంటుంది అనుకున్నాను, కానీ వేసుకుంటే ఇదే బాగుంది. సో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి. అంటే ఇప్పుడే కాదులేండి, ఇంకో శారీ ఉంది, టోటల్ 3 శారీస్. లాస్ట్లో కమెంట్ చేయండి మీకు ఏ శారీ నచ్చిందో. సో ఇవన్నీ లింక్స్ ఎవరో అడగట్లేదని నేను ఏం ప్రొవైడ్ చేయట్లేదంటే, అడిగితే నేను ప్రొవైడ్ చేస్తానండి, నంబర్ అయినా ప్రొవైడ్ చేస్తాను వాళ్ళది. సో ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చిందనమాట. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ శారీ అండి. ఈ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ శారీ ఏంటి అంటే మనకి మార్బుల్ జార్జెట్ అంటండి ఫ్యాబ్రిక్. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, ఇప్పుడే అడిగాను ఏం ఫ్యాబ్రిక్ ఇదని చెప్పి, సో అందుకే అంటా అని చెప్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి మార్బుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. జార్జెట్ అయితే మనకు కొంచెం అదేంటి రఫ్గా ఉంటుంది కదా, ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది, అందుకని దానికి ఆ పేరు వచ్చిందేమో. మనకి ఆల్ ఓవర్ వచ్చేసి అదేంటి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి, ఫ్లవర్స్ ఇంకా స్టెమ్స్ కలిపి, దానిలోని మనకి స్టోన్స్ ఇచ్చారండి. ఇదేంటి అంటే మనకి సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఎల్లో ఇచ్చారండి, వేరే కలర్ ఏమి ఇవ్వలేదు. మనకి బార్డర్ వచ్చేసి ప్యాచ్ లేస్ ఇచ్చి దానిపైన థ్రెడ్ జరీ ఇచ్చారనమాట. థ్రెడ్తోని జరీ మొత్తం ఫ్లవర్స్లా ఇచ్చారు. మళ్ళీ దాని కింద మనకి స్టోన్స్ ఇచ్చారండి, చిన్న చిన్నగా స్టోన్స్ విజిబుల్ అయితే మీకు కనిపిస్తుంది. ఇదైతే పళ్ళు అండి, పళ్ళుకి కొంచెం ఎక్కువ డిజైన్ వచ్చిందనమాట. సో అలా మనకి వెళ్ళిపోతే శారీకి కూడా కొంచెం ఫ్లవర్స్ కొంచెం తగ్గి పళ్ళుకి కొంచెం ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి సేమ్లానే అనిపిస్తుంది కానీ కాదు. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి పైన అంతా ప్లెయిన్ ఇచ్చారు, కింద మాత్రమే వర్క్ ఇచ్చారనమాట. చక్కగా ఈ మధ్య అమ్మాయిలు ఇవే అడుగుతున్నారు కదా, అంటే మనం ఇవే కదా కట్టుకుంటున్నాం కొంచెం ప్లెయిన్గా ఉన్నవి. సో ఇలా వచ్చిందనమాట. మనకి ఆల్ ఓవర్ శారీ అలానే ఇచ్చారండి. చూడండి ఎంత బాగుందో. మనకి పైన అప్పర్ పార్ట్ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది, కింద వచ్చేసి మనకి డిజైన్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి కట్టు చెంగు అండి. సో కట్టు చెంగు ప్లెయిన్ వచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రీమియము నాన్ ప్రీమియం ఎలా తెలుస్తుంది అంటే మనకి కట్టు చెంగులో తెలిసిపోతుంది, మనకి అక్కడైతే వర్క్ రాదు అని చెప్పి. ఈ ప్యాచ్ లేస్ ఏంటి అంటే ఇది కూడా కొంచెం మనకి ప్రైస్ ఉన్న వాటికే ఇస్తారనమాట, నార్మల్గా ప్యాచ్ లేస్ అనేది ఇవ్వరు. అండ్ దానికి వచ్చేసి జరీ ఫ్లవర్స్తో ఇచ్చారండి, సిల్వర్ జరీతోని ఫ్లవర్స్లా ఇచ్చారనమాట. అంటే అవి మష్రూమ్స్లా ఉన్నాయి చూడడానికి, ఫ్లవర్స్ కూడా కాదు. అండ్ మళ్ళీ దాని కింద మనకి చిన్న చిన్నగా స్టోన్స్ అనేవి అతికిచ్చారు, కొంచెం మెరుస్తుంది అనమాట. ఈజీగా మనం నైట్ టైం క్యారీ చేసేయచ్చు. అండ్ మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఏంటి అంటే పింక్ కలర్ అండి. ఒకసారి బ్లౌజ్ పైపింగ్ చూపిస్తాను. సో మనకి బ్లౌజ్ చూడండి పింక్ ఇచ్చారు కదా, పింక్ ఎందుకు ఇచ్చారు అంటే మనకి బార్డర్లో ఏంటి అంటే పింక్ ఇచ్చారండి. చూడండి చిన్న పైపింగ్ ఇచ్చారు సన్నగా అనమాట. సో అదే పింక్ మనకి బ్లౌజ్లో ఇచ్చారు. దానికి ఏంటి అంటే చిన్న చిన్న స్టోన్స్ పెట్టారండి, కొంచెం మెరుస్తుంది. మనకి బ్లౌజ్లో వచ్చేసి హ్యాండ్కి ఏంటి అంటే సేమ్ ప్యాచ్ లేస్ ఇచ్చేసారండి ఎల్లో కలర్ది, ఏదైతే మనకి బార్డర్లో వచ్చిందో అదే అనమాట డిజైన్. సో ఇది కూడా మనకి బ్లౌజ్ చాలా పెద్దగా వచ్చింది. సో మనకి ఇక్కడ ఏదైతే తక్కువగా లేస్ పైపింగ్ ఇచ్చారో అది మనకి బ్లౌజ్లో మ్యాచ్ చేశారు, చాలా బాగుంది. ఇదైతే చూడండి ఎంత బాగుందో కలర్ అయితే. ఇది ఫుల్ ఎల్లో అండి, ఇంకా మనం హెల్దీకి కూడా అలాంటి వాటికి వేసేసుకోవచ్చు, అంత బాగుందన్నమాట. సో ఎంత బాగుంది చూడండి, ఈజీగా మనమైతే వేసేసుకోవచ్చు, అంత బాగుంది. సో శారీ అయితే ఎలా ఉందండి, ఇదే థర్డ్ శారీ అనమాట. మీకు ఈ 3 శారీస్లో ఏది నచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా మీకు లింక్స్ కానీ వాట్సాప్ నెంబర్స్ కానీ కావాలి, ఎక్కడ తీసుకున్నానో చెప్పమన్నా కూడా చెప్తాను. సో ఇలా ఉందన్నమాట, ఒక్కొక్కటి ఒక్కో మోడల్ కదా. మీకు ఈ 3 శారీస్లో ఏం నచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.